నా పేరు పేలా ప్రేమ్ కిరణ్, కొత్త వెంకోజీపాలెం గ్రామ సేవా సంఘం ప్రధాన కార్యదర్శిని. ఇక్కడ మన వెనకాతలు ఏదైతే ఉందో ఇది శ్మశాన భూమి. గత 150 సంవత్సరాలుగా ఇక్కడ కొత్త వెంకోజీపాలెం మరియు పాత వెంకోజీపాలెం ఉన్నటువంటి గ్రామ సేవా సంఘం శ్రీ సీతారామ సేవా సంఘం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ సంఘం వారు 3 సంఘాల వారు కూడా ఇక్కడే తరతరాలుగా తాత ముత్తాతల నుంచి కూడా శ్మశాన వాటికలో ఈ శవాలన్నీ కూడా దహనపరుస్తూ మేము ఇక్కడ శ్మశాన వాటికను వాడడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే కొంతమంది కబ్జాదారులు ఇక్కడ సిటీలో ఉంది, చాలా వాల్యూ చేసే భూమి అని చెప్పి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ అందరూ కూడా పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్నామని చెప్పి ఈ రోజు ఆ శ్మశాన వాటికి తోవ లేకుండా దాన్ని మొత్తం కూడా మీరు చూసుకుంటే లోపల విజువల్స్ తీసుకుంటే లోపలంతా కూడా రబ్బీ చేయించి గంజాయి వారికి అడ్డాగా మార్పించి అక్కడ ఈ మత్తు పదార్థాలు, ఆ మత్తు పానీయాలు, ఆ సీసాలతో అక్కడ పెంకులు వేయించి శవాలు లోపలికి వెళ్ళనివ్వకుండా తోవని కట్టడి చేసే విధంగా అవుతుంటే మేము కలెక్టర్ ఆఫీసులో గానీ, జీవీఎంసీ కమిషనర్ గారికి గానీ, అన్ని రాజకీయ పార్టీలకు గానీ, రాజకీయ నాయకులకు గానీ, ప్రభుత్వాలకు గానీ ఎన్నో సార్లు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. అప్పుడే రోడ్డు వేస్తామంటారు, కానీ ఎప్పుడు రోడ్డు వేసిన పాపాన్ని పోలేదు. ఇంకా మేము వెసికి వేచారి ఏం చేసామంటే మేము మా 2 గ్రామాల ప్రజలు కూడా ఈ 3 సంఘాల వారు కూడా ప్రతి ఇంటికి తలా ఎంతని డబ్బులు ఎత్తుకొని మేమే రోడ్డు వేసుకుంటే ఇప్పుడు అధికారులు వచ్చి ఏమంటున్నారంటే మీరు రోడ్డు వేస్తున్నారంటే అసలు మీకు శ్మశానానికి తోవే లేదు, అసలు శ్మశానం ఇక్కడ లేదని చెప్పి శ్మశానాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఏదో కొన్ని కబ్జా చేసి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కడతారని తెలిసింది. దయచేసి దీన్ని అడ్డుకొని మా అందరికీ కూడా శ్మశాన వాటికి తోవ ఇప్పించి మీరందరూ కూడా మాకు ఇబ్బంది లేకుండా చూస్తారని ప్రభుత్వానికి అధికారులందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. ఆ పేరు ఆడారి భూలక్ష్మి, ప్రెసిడెంట్ గారు వదిలిని. మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి శ్మశానం కోసం. నిజంగా 100 సంవత్సరాల నుంచి కూడా మా పూర్వీకులు కూడా చాలా సాధించారు. చాలా బాధలు పట్టుకొని దీనికోసం చాలా పోరాడారు కూడా. పోరాడినా ఎన్ని చేసినా సరే ఇలాంటి పని చేయడం అనేది మేము నిజంగా శ్మశానానికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు, గాజు పెంకులు అన్ని గుచ్చుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్ని ఇబ్బందులు పడినా ఇప్పుడు చూడండి హోటళ్ళు, గంజాయిలు ఇలాంటి కరెక్ట్ అండి. ఇలాంటి చేసిన మంచి పనికే కదా. తాగేసి తిరిగేసి గంజాయి బాటిల్, తాగిపోతే బాటిల్, గంజాయిలు ఇలాంటి పనుల కంట ఏది వెళ్ళే దారే కదా శుభ్రంగా కావాలని అడుగుతున్నాము. మాకు ఇల్లులు కావాలంటూ లేదు కదా, మాకు పార్కులు కావాలంటూ లేదు కదా. మాకు చచ్చిపోయిన అందరికీ కూడా లాస్ట్ ఎంత సంపాదించినా లాస్ట్ అదే కదా కోరుకుంటాము. ఆ దారే కోరుతున్నాం మేము, అదే కోరుతున్నాం. మాకు ఏమి అంటం లేదు కదా. దానికోసం ఇంతలా సాధిస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. పోరాడి నిజంగా అలిసిపోయాం అనుకోండి. ఎంత గాజు పెంకుల్లో నడుచుకొని శవాలు తీసుకొని వెళ్ళాలంటే ఎన్ని ఇబ్బందులు. చావు అక్కడ ఉంటే అక్కడ క్లీన్ చేసుకొని చెందుకొని తీసుకెళ్లవలసిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల వల్ల ఈ రోజు ఇలా చేసామంటే సంతోషించాలి కానీ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. వీరలక్ష్మి, చాలా అన్యాయంగా మేమేమి ఇదవ్వలేదమ్మా. ఇక్కడేమి ఇల్లు కట్టుకోలేదు, మేళ్లు కట్టుకోలేదు. మాకు కావాల్సింది ఏంటి, చావుకి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామని. ఎవరైనా హాస్పిటల్ చనిపోయారంటే అక్కడికంటే ఇక్కడ బయలు చేసుకోవడానికి ముందు రావాలి మేము అందరం. ఏంటి ఆ పరిస్థితి మాకు? ప్రతి ఊరికి అలా ఉన్నదా? ఈ 2 ఊర్లు తప్పించి ప్రతి ఊర్లో ఎంత సేఫ్టీ మాకు లేదా సేఫ్టీ? అందుకని ఇప్పుడు మేము ఇలా రోడ్డు వేసుకుని ఏంటి ఇబ్బంది వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్? మాకేంటి, మా శ్మశానం కావాలి. ఇంక మాకేంటి కావాలి? మాకు శ్మశానం కావాలి. చనిపోయినప్పుడు మేము ఇబ్బంది పడకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అన్ని మాకు కావాలి. నా పేరు కే అప్పారావు అండి, కోజిపాలెం మాజీ ప్రెసిడెంట్ గారు. ఈవేళ ఒక శ్మశానం సొంతానికి గానీ, మా ఇంటికి గానీ, లేకపోతే మా కుటుంబాలకు ఎవరికి ఓడుకోలేదు మేమేమి అడగలేదు. ఖాళీగా శ్మశానం గురించి అడిగితే దీన్ని కబ్జా చేసేయడానికి ఎంతో నాయకులు, దేశ నాయకులందరూ తయారయ్యారు. ఇది చాలా దారుణమైన విషయం. గవర్నమెంట్ వారు మంచి న్యాయ సహకారం చేయాలనే విషయం కోరుతున్నాం. 32 కిలోమీటర్ల చుట్టూ కొండ చుట్టూ ఇల్లు కట్టేసినా ఇక్కడ ఎవరో మా శ్మశానం మనిషి ఇంతవరకు ఒక ఇల్లు గానీ ఎవరో ఏ ఒక్క దానికి ఆశించలేదు. ఎందుకంటే మాకు శ్మశానం కావాలి. ఎన్నో ఊర్లు ఉన్నాయండి, ఏ ఊరికి కూడా శ్మశానం లేదు. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే తిన్న స్వాముల మీద తీసుకెళ్ళాలి తప్ప అక్కడ పోర్ట్ హాస్పిటల్ ఉంది. పోర్ట్ హాస్పిటల్ నా ఫ్రెండ్ ఒకటి చచ్చిపోతే వెళ్తే వాడిని తీసుకెళ్ళక అక్కడ బరువులు గ్రౌండ్ లేదండి. కొండ మీదకి 300 కిలోమీటర్లు 400 మీటర్ల దాకా ఇల్లు కట్టేశారు. కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఓట్లు కావాలని అడిగి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఆడు మొక్క చూపుకొని పోయి మొత్తం మీద ఈవేళ ఎవరైనా ఒక శ్మశానం చూపించమనండి ఎక్కడైనా సరే. రాజకీయ నాయకులు, దేశ నాయకులు ఇది ఎందుకండి?